అంటే ఇప్పుడు మీరు అబ్బాయి జాతకం చూసుకున్నట్టయితే మధ్యలో 34 కౌంట్ వచ్చినా సరే మళ్ళీ ఇవి చూస్తా అని చెప్తున్నారు. విడిపోతారు. 34, 38 వచ్చినా విడిపోతారు. చాలామంది ముహూర్తం మంచిదై పెళ్లి చేసుకున్నా ఎందుకు విడిపోతున్నారు అని కొంతమంది మూర్ఖులు ప్రశ్నిస్తారు. పెళ్లి ముహూర్తం కంటే ఏముంటుంది, ముందొచ్చేది జాతకాలు. అవును. నువ్వు జాతకాలు సక్రమంగా లేకపోతే, జాతకాలు కలవకపోతే అసలు పెళ్లి చేసుకోవడం నిషేధం. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటరా, పెళ్లి చేసుకొని సంవత్సరం లోపే భార్యనో భర్తనో చచ్చిపోవడమో లేకపోతే జీవితాంతం కష్టాలు అనుభవించడం బెటరా? చేసుకోకుండా ఉండడమే బెటర్. నేను దానికి బెండ్ అయ్యే వ్యక్తిని. నువ్వు పెళ్లి చేసుకోకున్నా సరేరా బాబు మంచిగా బతుకు అని చెప్పే టైప్ నేను. కానీ కొంతమంది సమాజంలో జనాలు ఏం చేస్తున్నారు, బలవంతంగా పెళ్ళిళ్ళు చేసి నాశనం చేసుకుంటారు జీవితాలు. సో నేను ఇక్కడ అసలు బ్రాహ్మణులు తప్ప, లేకుంటే ఆస్ట్రాలజర్ తప్ప, తల్లిదండ్రులు తప్ప, పెళ్లి చేసుకున్న పిల్లలు తప్ప? ఇక్కడ 2-3 రకాలు ఉంటారు. చెప్పండి. ఒకటి, అమెరికాలో ఉండేవాళ్ళు ముహూర్తాలు లేనప్పుడు కూడా మాకు ఏదో ముహూర్తం పెట్టండి పెళ్లి చేసుకుంటాము అని చెప్పి పెళ్లిళ్ళు చేసుకునేటువంటి తల్లిదండ్రులది. రెండవది, ప్రేమ ఈ మధ్యన క్యాలిక్యులేటెడ్ లవ్ ఎక్కువైపోయింది. ఒరిజినల్ లవ్ లేదు, క్యాలిక్యులేటెడ్ లవ్. పిల్లగాడు ఎంత సంపాదిస్తుండు, పిల్ల ఎంత సంపాదిస్తుంది, పిల్లగాడి దగ్గర ఏం కారు ఉంది, పిల్ల యాంకరింగ్ చేస్తుందా, పిల్లగాడు హీరోనా లేకపోతే పొలిటీషియన్ కొడుక, ఈ టైప్లో పెళ్ళిళ్ళు చేసుకొని సంవత్సరానికే విడిపోయేవాళ్ళు. జాతకాలు కలవకున్న వాళ్ళు ఏం చేస్తారు, జాతకాలు కలవకుండా మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం అంటారు లవర్స్. అన్నిటికంటే ముఖ్యమైనది పంతులు ఏం చేస్తున్నారు, జ్యోతిష్కులు అంటే అవతలి వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడితే పంచాంగం తీసి 18 పాయింట్లు వచ్చినాయి, 20 పాయింట్లు వచ్చినాయి, పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెబుతున్నారు తప్ప అమ్మాయి జాతకంలో దోషాలు ఏమున్నాయి, అబ్బాయి జాతకంలో దోషాలు ఏమున్నాయి, అబ్బాయి జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, శనితోని కలిసి ఉన్నాడా, అబ్బాయికి భార్య స్థానం ఎట్లుంది, అసలు అబ్బాయి ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు అమ్మాయి స్థానంలో వైధవ్య ప్రాప్తి ఉందనుకోండి, అంటే భర్త చనిపోతాడు. ఆ జాతకం ఎప్పుడు తెలుస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ ఓపెన్ చేసి కుండలి ఓపెన్ చేస్తే తెలుస్తుంది. కుండలి ఓపెన్ చేయకుండా ఎట్లా తెలుస్తుంది? మరి అట్లాంటప్పుడు మీరు కుండలి కూడా ఓపెన్ చేయకుండా అశ్విని భరణి పనికొస్తుంది అని చెప్పి పెళ్లి చేస్తే ఉత్తగా మార్కులు చూసి 22 మార్కులు వచ్చినాయి పెళ్లి చేసుకో అంటే మిగిలిన జాతకాలు ఎవరు చూడాలి? సో ఇవన్నీ కూడా జాతకం మీద ఆధారపడి ఉంటాయి. మంచి జ్యోతిష్కుడు దొరకడం కూడా జాతకమే, దరిద్రమైన జ్యోతిష్కుడు దొరకడం కూడా జాతకమే, ఆ టైంలో నిర్ణయం తీసుకోవడం కూడా జాతకమే. గ్రహబలం. కొంతమంది 100 కోట్ల రూపాయల ఆస్తి ఉండి, 100 కోట్ల రూపాయల వ్యాపారాలు ఉండి కూడా 10,000 రూపాయల రెమెడీ చెప్తే కూడా చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అంటే 10,000 రూపాయలే ఎక్కువ మాకు, మేము విడిపోవడానికైనా సిద్ధపడతాం తప్ప ఈ 10,000 పూజ చేసుకోము అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది. అట్లా విడిపోయిన వాళ్ళు చాలామంది, చనిపోయిన వాళ్ళు చాలామంది. అంటే వాళ్ళ జాతకం ఆ రకంగా తీసుకెళ్తుంది. ఆ రకంగా 10,000 అనేది ఇవాళ రేపు ఒక సినిమా ఖర్చు, మంచి కొత్త సినిమా రిలీజ్ అయితే ఖర్చు. కానీ ఆ 10,000 100 కోట్ల రూపాయలు ఉన్నవానికి 10,000 రూపాయలు ఏమన్నా అసలు లెక్కకు వస్తుందా? కానీ ఆ 10,000 కోసం కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జపాలు చేయించుకోమంటే కూడా జపాలు చేయించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ నెత్తిలో ఉండే గ్రహాలు ఆ విధంగా వాళ్ళని తీసుకెళ్తాయి. సో ఇక్కడ తప్పు కొంతమంది, కొన్ని సందర్భాల్లో జ్యోతిష్కుల తప్పు అవుతుంది, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల తప్పు అవుతుంది, కొన్ని సందర్భాల్లో పిల్లగాంతి తప్పు అవుతుంది. సో ఇప్పటికే సమాజం సంకనాకిపోయిన స్టేజ్లో కనీసం జాతకాలు చూసుకొని అష్టవర్గ కూటమిలో 6 కలిస్తే పెళ్లి చేసుకొని ఇండివిజువల్ జాతకాలు చెక్ చేసుకొని జాగ్రత్త పడాలి కదా. కొన్నిసార్లు పిల్ల కమాండింగ్ ఉంటుంది, మనం పిల్లగానికి చెప్తాం, అరే బాబు ఈ జనరేషన్లో అబ్బాయి ఎంత తగ్గి ఉంటే అంత మంచిది బిడ్డ అని చెప్తాం. ఇది మనం చెప్పాలి, వాడిని మానసికంగా ఫిక్స్ చేస్తాం. నువ్వు ఉండు బిడ్డ, ఒకవేళ నీ పెళ్ళాం కోపానికి వచ్చినా నువ్వు తట్టుకోరా బాబు అని చెప్తాం. అందుకని పూర్వకాలంలో పెళ్లి పిల్ల కంటే 7-8 సంవత్సరాల పెద్దవాడిని పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకు అంటే వాడికి కనీసం కంట్రోలింగ్ ఉంటుంది అని. కానీ ఈ జనరేషన్లో సంవత్సరము 6 నెలలను పెళ్లి చేసుకుంటారు. తేడాల ఏమవుతుంది, పిల్లగాడు ఉరుకుతాడు, పిల్లు ఉరుకుతుంది, ఇద్దరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, విడిపోతారు. సో ఈ దేశకాలమాన పరిస్థితుల్లో వచ్చే సమస్యలు ఇవన్నీ. అది కానీ ఇప్పుడు వీళ్ళకు మినిమం దానాలు ఇచ్చి ఇలా చేసుకుంటే రెమెడీస్ తగ్గే అవకాశం ఉండదా? ఉంటుంది, కానీ దానంలో పెద్ద లాజిక్ ఉంది. మీకు చెప్పండి. ఇక్కడ ఏముంటుంది అంటే దానంలో మాకు తెలిసినదే ఒకటి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు దత్తత తీసుకుంటారు, మీకు ఐడియా ఉంది కదా. దత్తత, ఒక ఇంటికి ఒక పిల్లగాడు దత్తతకు పోయింది అనుకోండి, ఈ పిల్లగాని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి ఆంజనేయులు గారు ఈ పిల్లగాడు మీ కొడుకే తీసుకోండి అని మీకు ఇస్తున్నామా, లేకపోతే దానికి ఒక రోజు ఒక 4 గంటల కార్యక్రమం పెట్టి హోమం చేసి ప్రాసెస్ చేసి మీకు దత్తత ఇస్తున్నామా? ప్రాసెస్ చేసి అన్నీ చేసి హోమం చేసి దత్తత ఇస్తున్నాం కదా.
ఒరిజినల్గా దానం అనేది ఏంది? దత్తత. నాకున్న దరిద్రాన్ని, ఒక వ్యక్తికి ఉన్న దరిద్రాన్ని, ఆ జరగబోయే నష్టాన్ని బ్రాహ్మణుడికి ఇయ్యడము అనేటువంటిది దానము. ఇట్ ఈస్ కాల్డ్ దత్తత. ఓకే. ఉదాహరణ, ఒక వ్యక్తి శని దానం ఇస్తుండు. శనికి ఏమేమి ఉంటుంది? జైలు శిక్ష, కారాగార వాసం ఉంటుంది, ఏలినాశన టైంలో యాక్సిడెంట్ ఉంటుంది, ఆర్థిక నష్టాలు ఉంటాయి, చాలా గొడవలు ఉంటాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము? ఈ నల్ల నువ్వులు తీసుకుపోయి ఆ పంతులకు దానం ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు పంతులు ఏం చేస్తాడు? ఫస్ట్ చూసేది నల్ల నువ్వులు చూడాడు, నల్ల నువ్వుల మీద నువ్వు ఎంత పెట్టినో చూస్తాడు. ఫ్రాంక్. సో వీళ్ళు ఏం చేస్తారు? 500 పెడతారు. 500కు నీ దరిద్రాన్ని ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? నీ దరిద్రాన్ని ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? నువ్వు ఇచ్చే 500 రూపాయలకు. లాజికే కదా? లాజికే. అపమృత్యు దానం ఉంది. అపమృత్యు దానం అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తి మరణము జరిగితే ఆ వ్యక్తి మరణం జరగకుండా ఈ దానాన్ని ఎదుటి వ్యక్తి పంతులకి ఇస్తే ఈ వ్యక్తి చనిపోకుండా పంతులు చనిపోవాలి అనేది దాని లాజిక్. ఆ వ్యక్తికి నువ్వు 1000 రూపాయలు పెట్టి పత్తి కానీ, ఇనుము కానీ, గొంగళి కానీ దానం ఇస్తే వాడు ఎందుకు తీసుకుంటాడు? నువ్వు ఇచ్చే 1000 రూపాయలు అక్కడ చచ్చిపోనా? ఇప్పుడు అర్థమైందా మీకు? సో ఇప్పుడు నేను పెట్టించే దానంలో మినిమం నల్ల నువ్వులకు నేను 11,000 పెట్టిస్తాను. ఓకే. 11,000 పెట్టిస్తా నేను నల్ల నువ్వుల మీద. 11,000 పెట్టిస్తే ఏమవుతుంది? అప్పుడు పంతులు సంకల్పం చెప్తాడు. కాశ్యవస గోత్రోద్భవస్య వేణుస్వామి శర్మణః నామధేయస్య, అట్లనే పగిడిపాల గోత్రోద్భవస్య ఆంజనేయులు నామధేయస్య కృత్తికా నక్షత్ర జాతకస్య అని చెప్పి తీసుకునేవాడి చేతిలో ఇచ్చేవాడు ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణామి అని అక్షతలు వదిలిపెట్టాలి. గింత కథ ఉంటుంది. రెండోది, సంకల్పం చెప్తేనే బల్బులు వలిగిపోతాయి. ఏమని? ఇప్పుడు నేను చెప్పే సంకల్పంలో ఉంటుంది, వీడు ఏమి రోగంతో చచ్చిపోతుండు, క్యాన్సర్ రోగంతోనా, అన్నీ చెప్తాం మేము సంకల్పంలో. చెప్పి వదిలిపెడతాం. ఒకవేళ అపమృత్యు ఉంటే ఇవి చెప్పినప్పుడు నువ్వు ఆ డబ్బులు పెడితేనే అవతలాడు తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. ఇప్పుడు అమ్మాయికి వైధవ్య ప్రాప్తి ఉంది అనుకుందాం. ఒక అమ్మాయికి అంటే భర్త చనిపోతాడు. నేను అప్పుడు ఏం చేస్తా? ఒక 2 అమ్మాయిలను పిలిపించి ఆ అమ్మాయిల కూర్చోబెట్టి పూజ చేయించి దానం ఇప్పిస్తా అమ్మాయితోని. మీ కజిన్కు వైధవ్య ప్రాప్తి ఉంది, మీరు నా దగ్గరకు వచ్చారు, పూజ చేయమన్నారు. నేను పూజ చేసినాక ఏం చేస్తా? 2 అమ్మాయిలను పిలిపించి కూర్చోబెట్టి ఈ అమ్మాయితోని వాళ్ళకు దానం ఇప్పిస్తా. దానం ఇప్పించేటప్పుడు నేను సంకల్పం చెప్తా. ఈ అమ్మాయి గోత్రము, నక్షత్రము, పేరు, ఆ తీసుకునే వాళ్ళ గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి ఈ అమ్మాయితోని వాళ్ళకు దానం ఇప్పించుకుంటే ఏం చెప్తా? ఈ అమ్మాయి మొగడు చచ్చిపోతాడు, ఈ పూజతోని, ఈ దానంతోని ఈ అమ్మాయి మొగడు చావడు, మీ మొగడు చస్తాడు అని మాత్రం చెప్తా. వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. తీసుకుంటారు. ఉత్తగిస్తే అప్పుడు ఏం చేస్తా? ఒక 40,000 50,000 రూపాయల ఫోన్ కొనిచ్చి వాళ్ళకి ఇస్తా. ఎందుకంటే వాళ్ళు నన్ను ఫోన్ అడుగుతారు. అంటే వాళ్ళకి ఏం నెసిటీ ఉందో నేను అనుకుంటా. అంటే ఇప్పుడు వేద బ్రాహ్మణులు దానం తీసుకున్న తర్వాత దానికి రెమెడీ చేసుకోవాలి, వాళ్ళు చేసుకుంటారు. గాయత్రి చేసుకుంటారు, అన్నిటికీ ప్రధానం. వాళ్ళు చేసుకుంటారా చేసుకోరా అనేది పక్కన పెడితే నువ్విచ్చే 500కి ఎందుకు తీసుకుంటారు అనేది నా ప్రశ్న ఇక్కడ. అట్లా అంటారా? వాళ్ళు ఏం చేసుకుంటారో, వాళ్ళు తర్వాత పరిహారాలు ఏం చేసుకుంటారో, చేసుకుంటాడా చేసుకోడా, అసలు మనకి గాయత్రి నోటికి వస్తుందా రాదా నేను చెప్తలేను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నీ దరిద్రాన్ని వాడు తీసుకోవాలి అంటే 500 రూపాయలు పెడితే ఎట్లా తీసుకుంటాడు? ఇది నా ప్రశ్న. ఎదుటివాడు సాటిస్ఫాక్షన్, ఎదుటివాడు ఎక్కడ సాటిస్ఫై అవుతాడు? నువ్వు ఇచ్చే డబ్బులకు కదా. అంతే కదా. ఎప్పుడో 30 ఏళ్ళ కింద గదే 500, ఇప్పుడు గదే 500 అంటే ఎవడు తీసుకుంటాడు? వస్తావు. ఇప్పుడు ఇప్పుడు బండి పూజ, సైకిల్ పూజ ఉంది. సైకిల్ పూజ చేస్తే, కొత్త సైకిల్ పూజ, రేంజ్ రోవర్ పూజ చేస్తే పంతులు ఏమనుకుంటాడు? 100 రూపాయలు వస్తాయి అనుకుంటాడు. అదే బండి పూజ ఉంది, మినిమం 2,000 పడతాయిరా అనుకుంటాడు. అదే కార్ పూజ ఉంది, 10,000 పడతాయిరా అనుకుంటాడు. అదే రేంజ్ రోవర్ పూజ ఉంది, 20,000 పడతాయిరా అనుకుంటాడు. అంటే నీ స్టాండర్డ్ని బట్టి పంచులుగా పెంచుకుని పోతాడు. నువ్వు నల్ల నువ్వులు దానం ఇచ్చినావు 10,000 పడతాయి, పత్తి దానం ఇచ్చినావు 20,000 పడతాయి, మొలలు దానం ఇచ్చినావు, డైరెక్ట్ మృత్యువే అది. మొలలు అంటే మృత్యువు. మొలలు దానం ఇచ్చినావు 30,000 పడతాయి. మొత్తం అపమృత్యు దానం అన్నీ కలిపి నూనె, ఇనుము,
పత్తి గొంగళి అన్నీ కలిపి దానం ఇచ్చిన ఒక 50,000 పడతాయి అనుకుంటాడు కదా. ఎందుకు తీసుకుంటాడు? 5,000 రూపాయలకు నువ్వు చచ్చిపోయేది పందులు చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటాడు? సరే ఇప్పుడు సరే మీరన్న లాజిక్ నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఎదుటోడు జాతం బాగాలేక వాడు ఆల్రెడీ సంకనాకపోయే స్టేజ్కి వచ్చిండు. వాడి దగ్గర డబ్బు స్థితి ఏం లేదు, ఇక అయిపోయింది. ఇంకా మళ్ళీ అప్పు తెచ్చి మళ్ళీ చేస్తే వాడి పరిస్థితి అసలు అప్పు తెచ్చి చేయమని ఎవడు చెప్తున్నాడు? ఉంటే చేసుకోలేకుంటుంది అంటారా? అసలు ఫస్ట్ ఆ చేసుకునే యోగ్యత కూడా ఉండాలి. సర్వం సంకనాకిన తర్వాత వస్తారు చాలామంది. చాలా పెద్ద పొలిటీషియను ఆంధ్రప్రదేశ్లో, చాలా పెద్ద తోపు. నేను జాతకం చూసి 6 నెలలు నువ్వు చచ్చిపోతావని చెప్పిన. మీరు చెప్పారా? నేను చెప్తే వాళ్ళ పెళ్ళం డూప్లెక్స్ మెట్లు దిక్కుంటూ వచ్చి నన్ను బండబూతులు తిట్టి ఇంట్లో నుండి ఇలా కొట్టింది. నోరు మూసుకొని నవ్వుకుంటూ సంకల పంచాంగం పెట్టుకొని బయటకు వచ్చిన. 8 నెలలు చచ్చిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. సింపుల్. ఎవరైనా? చంద్ర ప్రతాప్ రెడ్డి, రాజశేఖర రెడ్డి బావమరిది, యోగి సినిమా ప్రొడ్యూసర్. ఏం చేస్తాం? అంతే కదా, జరిగింది కదా, ఇట్ ఈస్ ప్రూవ్డ్ కదా. చాలా జరుగుతాయి అట్లా. అట్లా నాకు మంత్లీ ఒక 4 జరుగుతాయి. ఇప్పటికి కూడా జరుగుతాయి. మళ్ళా నేను అనేది డబ్బులుండి కూడా నాకు తెలిసిన ఒక పర్సన్ ఇట్లనే మీటింగ్లో కూర్చున్నాము, ఒక జర్నలిస్టు మిత్రుడు పరిచయం చేసిండు, కూర్చున్నాం, మాట్లాడినాము. ఎందుకు అకస్మాత్తుగా జాతకం చూడమంటే చూసి మీ కొడుకు చచ్చిపోతాడు 6 నెలల రోడ్ యాక్సిడెంట్లో అని చెప్పిన. అంటే పక్క తెలంగాణ ఆయనది. బొత్సు నీయాసంటోళ్ళ మస్తు మంది చూసిన అన్నాడు. ఇదే వాడు ఇట్లనే నవ్వుకుంటా అన్నాడు. 5 నెలలు చచ్చిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. 10 మంది సాక్ష్యంలో జరిగింది ఇది. ఒక ఛానల్లో జరిగింది, మళ్ళీ బయట కూడా కాదు. ఒక టీవీ ఛానల్లో నేను డిబేట్కు 7 o'clock పోతే 7 గంటలకు డిబేట్ ఉంది, 6 గంటలకే పోయినా ఛాయ్ తాగుకుంటూ ఇట్లనే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చొని అనుకోకుండా ఆయన వచ్చిండు. వస్తే నన్ను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, స్వామి మనకు కావాల్సిన ఫ్రెండ్ వీళ్ళ కొడుకు జాతకం చూడండి అని చూసి రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోతాడు అని చెప్పిన. డైరెక్ట్ ఇంకేం చూడలేదు, డైరెక్ట్ అదే చెప్పారు. డైరెక్ట్ జాతకం రోడ్ యాక్సిడెంట్ చనిపోతాడు అని చెప్పిన. టైం కూడా చెప్పిన, 6 నెలలు పడుతుందని చెప్పిన. చెప్తే నీ అసంటలో మస్తు మంది చూసి తినేనా అన్నాడు. అంటే ఇక నన్ను ఇట్లా తీసేసిండు, ఒక చీమని తీసినట్టు తీసేసిండు. దాని ఏముందన్న, మీ లెవెల్ పెద్దది, మీరు చూసుంటారు అని అన్న. అంతే తప్పనే ఎక్కడ నేను ఫీల్ కాలే నన్ను అన్నాడు ఇంత మాట అని. కూల్గా వచ్చిన. కరెక్ట్గా 5 నెలలు చచ్చిపోయాడు. తర్వాత వచ్చి కలిసి ఇప్పుడు కేబీఆర్ పార్క్లో కలిస్తే తలకాయ కిందకి వేసుకుంటాడు నన్ను చూడంగానే. ఏం లాభం? 10,000 కోట్లు ఉంటాయి, ఏం చేసుకుంటావు? మరి దానికి రెమెడీ చేస్తే ఆపుకున్నావు? 100% బతుకుతుండే.